హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి UNIT-6 రిప్ వ్యాన్ వింకెల్ అనే యూనిట్ వెనకాల ఉండే గ్రామర్ బిట్స్ ఏంటో తెలుసుకుందాము. వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ cracksea ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. UNIT-6 రిప్ వ్యాన్ వింకెల్. నిన్నటి వరకు అంటే ప్రీవియస్ వీడియోస్ వరకు మనం UNIT-5 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. UNIT-6 ఇది, ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి గ్లాజరీ వచ్చేసి, గ్లాజరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, ఆస్ట్రే, ఇట్ ఈస్ అడ్వర్బ్. మీనింగ్ ఏంటి? అవే ఫ్రమ్ ద కరెక్ట్ పాత్. వీడ్, ఇట్ ఈస్ ఏ నౌన్. ఎనీ వైల్డ్ ప్లాంట్ విచ్ గ్రోస్ ఇన్ ఏ గార్డెన్. మటర్, ఇట్ ఈస్ ఏ వర్బ్. టు స్పీక్ క్వైట్లీ ఇన్ ఏ లో వాయిస్. మర్మరింగ్ అంటారు కదా, సేమ్ అదే సినోనిమ్. నెక్స్ట్, wrinkled, adjective, with a lot of small lines in the skin caused by old age. ఓకే, ముడతలు పడడం. wrinkled, it is a adjective. ఓకే, నెక్స్ట్ వచ్చేసి vocabulary. vocabularyలో మనకి సర్కిల్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యాజ్ యూస్డ్ ఇన్ ద స్టోరీ షోన్ ఇన్ బోల్డ్ ప్రింట్. ఓకే, మనకి ఇక్కడ బోల్డ్గా ఇచ్చిన ఈ వర్డ్స్కి కరెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటో మనము సర్కిల్ చేయాలి. ఓకే, ఐడిల్డ్ అవే. ఐడిల్డ్ అవే అంటే వేస్టెడ్, రెస్టెడ్, అడ్మైర్డ్. ఓకే, మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఐడిల్డ్ అవే అంటే వేస్టెడ్. ఓకే, వేస్టెడ్. నెక్స్ట్, కాన్స్టాంట్, కంటిన్యూయస్, కన్స్ట్రక్ట్, స్టడీ. కంటిన్యూయస్. కంపానియన్, డాగ్, స్ట్రేంజర్, పార్ట్నర్. పార్ట్నర్. రియలైజ్, అండర్స్టాండ్, టు సెట్ ఫ్రీ, రియల్. ఓకే, రియలైజ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్స్టాండ్, టు సెట్ ఫ్రీ. థర్డ్ వన్ రియల్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రియల్, అండర్స్టాండ్. రియలైజ్, అండర్స్టాండ్. డిసెండ్, నాట్ టు సెండ్, బీ డీసెంట్, టు మూవ్ డౌన్. టు మూవ్ డౌన్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటాయి కదా మనకు మ్యాథ్స్లో. డిసెండ్ మీన్స్ టు మూవ్ డౌన్. నెక్స్ట్, బ్యారెల్, ఏ వుడెన్ కంటైనర్, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏ బ్యాగ్. ఏ వుడెన్ కంటైనర్. నెక్స్ట్, కంటెంట్స్, టు బీ హ్యాపీ. నెక్స్ట్, ద ఇంగ్రీడియంట్స్, ద ఇండెక్స్ ఆఫ్ ఏ బుక్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? కంటెంట్స్, ద ఇంగ్రీడియంట్స్. ఓకే, ద ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ విత్ దేర్ మీనింగ్స్. రైట్ ద వర్డ్స్ ఇన్ ద బ్లాంక్స్. యూ మే టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ డిక్షనరీ. ఓకే, ఇక్కడ మనకు బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేవి తెలుసుకొని డిక్షనరీ ద్వారా మన కింద సెంటెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్అప్ చేయమన్నారు. అవేంటో చూద్దాము. ఈ వర్డ్స్ ఏంటి? గ్రిజిల్డ్, అస్టానిష్డ్, ఫుట్ హిల్స్, స్ట్రోక్డ్, ఫెమిలియర్. ఓకే, ఫస్ట్ వన్, నియర్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ఏ మౌంటైన్. ఓకే, మౌంటైన్ కింది భాగాన్ని ఏమంటారు? ఫుట్ హిల్స్ అంటారు. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఓకే, ఇది ఫస్ట్ వన్, ఫుట్ హిల్స్. నెక్స్ట్, విత్ గ్రే హెయిర్. విత్ గ్రే హెయిర్, గ్రిజిల్డ్. ఇది సెకండ్, గ్రిజిల్డ్. టు రబ్ జెంట్లీ. టు రబ్ జెంట్లీ అంటే స్ట్రోక్డ్. థర్డ్ వన్. ఓకే, టు బి వెరీ సర్ప్రైజ్డ్, అస్టానిష్డ్. అస్టానిష్డ్. నోన్ టు యూ, ఫెమిలియర్. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాము. గ్రిజిల్డ్ మీన్స్ విత్ గ్రే హెయిర్. గ్రిజిల్డ్ మీన్స్ విత్ గ్రే హెయిర్. నెక్స్ట్, అస్టానిష్డ్, టు బి వెరీ సర్ప్రైజ్డ్. నెక్స్ట్, ఫుట్ హిల్స్, నియర్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ఏ మౌంటైన్. నెక్స్ట్ వన్, స్ట్రోక్డ్, టు రబ్ జెంట్లీ. నెక్స్ట్ వన్, ఫెమిలియర్, నోన్ టు యూ. Okay, next, sometimes we join two words to make a describing word. For example, Rip was a good natured man. Here are some more describing words. Use them to complete the given paragraph. Okay, two words ni combine చేసి ఒకటే మీనింగ్ వచ్చే వర్డ్ని మనం ఏర్పరిస్తే వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో ఫిలప్ చేయమన్నారు. కింద చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనకి గుడ్ నేచర్డ్ మ్యాన్. గుడ్ అనేది ఒక వర్డ్, నెక్స్ట్ నేచర్డ్ అనేది ఒక వర్డ్. దీన్ని కాంపౌండ్ వర్డ్స్ అని కూడా అంటారు. ఓకే, అలాగే మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు చూడండి. లాంగ్ స్లీవ్డ్, హై హీల్డ్, ఓపెన్ మౌత్. నెక్స్ట్, స్వీట్ లుకింగ్, వెల్ డ్రెస్డ్, ఓల్డ్ లుకింగ్, పార్ట్ టైం. ఓకే, పారాగ్రాఫ్ చదువుదాము ఇక్కడ ఏమి ఇచ్చారు అనేసి మనము. మిస్టర్ దాస్ హ్యాజ్ ఏ డాష్ జాబ్ ఇన్ ఏ క్లోత్స్ షాప్. ఎస్టర్డే అండ్ డాష్ ఉమెన్ వాక్డ్ ఇన్ టు ద షాప్. షీ వాజ్ వేరింగ్ ఏ డాష్ షూస్. ఏ డాష్ డాగ్ వాజ్ విత్ హర్. ఐ వాంట్ ఏ డాష్ షర్ట్ ఫర్ మై డాగ్ ప్లీజ్, షీ సెడ్. For your dog? asked Mrs. Das. Dash in surprise. Yes, replied the woman. I want him to be dash for my next party.
ఓకే, ఫస్ట్ ఒకసారి టోటల్గా ఒకసారి చదివితే మనకు ఆ పారాగ్రాఫ్ దేని గురించి అనేది ఐడియా వస్తుంది. దాని తర్వాత ఏ వర్డ్ ఎక్కడ ఫిలప్ చేయాలి అనేసి కొంచెం ఈజీ అవుతుంది మనకి. ఓకే చూద్దాము. మిసెస్ దాస్ హ్యాజ్ ఏ డాష్ జాబ్ ఇన్ ఏ క్లోత్స్ షాప్. ఓకే, ఇక్కడ ఏంటి? లాంగ్ స్లీవ్డ్, హై హీల్డ్, ఓపెన్ మౌత్డ్, స్వీట్ లుకింగ్, వెల్ డ్రెస్డ్, ఆడ్ లుకింగ్, పార్ట్ టైం. ఓకే, ఇక్కడ ఏంటి? ఏం జాబ్ అట? పార్ట్ టైం జాబ్. ఏం రాయాలి ఇక్కడ మనం? పార్ట్ టైం జాబ్. ఓకే, నెక్స్ట్ ఎస్టర్డే అండ్ డాష్ ఉమెన్ వాక్డ్ ఇన్ టు ద షాప్. ఓకే, ఎస్టర్డే ఇది కట్ చేసుకోండి, మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఎస్టర్డే డాష్ ఉమెన్. ఓకే, ఓ ఆడ్ లుకింగ్ ఉమెన్ ఇక్కడ ఉంది కదా, అండ్ ఆడ్ లుకింగ్ ఉమెన్. ఓకే, ఇక్కడ రాయను నేను, ఇక్కడ చూపిస్తాను. ఆడ్ లుకింగ్ ఉమెన్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఫిలప్ చేసుకోండి, లేదా ఒక బుక్ పెట్టుకొని అక్కడ గ్రామర్ పాయింట్స్ అనేవి UNIT-6 లెసన్ వెనకాల ఉండేవి అనేసి ఫిలప్ చేసుకోండి. ఓకే, ఆడ్ లుకింగ్ ఉమెన్. నెక్స్ట్ షీ వాజ్ వేరింగ్ డాష్ షూస్, హై హీల్డ్ షూస్. షీ వాజ్ వేరింగ్ హై హీల్డ్ షూస్. ఇది థర్డ్ వన్. ఫస్ట్ వన్ పార్ట్ టైం, సెకండ్ వన్ ఆడ్ లుకింగ్ ఉమెన్, థర్డ్ వన్ హై హీల్డ్ షూస్. నెక్స్ట్ ఎ డాష్ డాగ్ వాజ్ విత్ హర్. ఓకే, ఎ డాష్ డాగ్ వాజ్ విత్ హర్. ఎ స్వీట్ లుకింగ్ డాగ్. ఓకే, ఏ స్వీట్ లుకింగ్, ఫోర్త్ వన్ ఇది. నెక్స్ట్ I want a dash shirt for my dog, please, she said. Okay, I was long sleeved shirt for my dog. Next, asked Mrs. Das, dash in surprise. Okay, open mouthed in surprise. This is sixth one. Ikkada vastadi sixth one. Yes, replied the woman, I want him to be well dressed for my next party. Okay, మొత్తం ఒకసారి చదువుతా వినండి. Mrs. Das has a part-time job in a clothes shop. Yesterday, an odd-looking woman walked into the shop. She was wearing high-heeled shoes. A sweet-looking dog was with her. I want a long-sleeved shirt for my dog, please, she said. For your dog? Asked Mrs. Das, open-mouthed in surprise. Yes, replied the woman. I want him to be well dressed for my next party. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిట్ గ్రామర్ బిట్ ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనకి ఈ లెసన్లో ప్యాసివ్ వాయిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటాయి కదా అవి. ఓకే, చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్, ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ రిప్ వ్యాన్ వింకిల్. రిప్ వ్యాన్ వింకిల్ వాజ్ లైక్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్. ఓకే, మనకి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అవి చేంజ్ అయ్యేటప్పుడు కూడా ఐ ఉంటే మీ, సబ్జెక్ట్ ఐ ఉంటే అది ఆబ్జెక్ట్కి వచ్చేసరికి మీ లాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వి ఏమవుతుంది? అజ్, షీ, హర్, హీ, హిమ్. నెక్స్ట్ ఇట్ ఉంటుంది, దే ఉంటే దెమ్ ఉంటుంది. ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద సపరేట్గా గ్రామర్ టాపిక్స్లో మనము ఒక వీడియో చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ బుక్లో ఇచ్చినంత వరకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ సెంటెన్స్లో ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేశారో చూద్దాము. ఏంటి సెంటెన్స్? ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ రిప్ వ్యాన్ వింకిల్. ఓకే, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేశారు? రిప్ వ్యాన్ వింకిల్, ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ లాగా చేంజ్ అయింది ప్యాసివ్ వాయిస్లో. రిప్ వ్యాన్ వింకిల్ వాజ్ లైక్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్. ఓకే, ఇది ఏ విధంగా చేంజ్ చేస్తారు? వర్బ్ ఏ విధంగా చేంజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో లైక్డ్ అని ఉంది వర్బ్, అదేంటి? V2. ఓకే, అది ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా V3 ఫామ్ మాత్రమే ఉంటుంది. ఓకే, యాక్టివ్ వాయిస్లో V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, ఏది ఉన్నా కూడా మనకి ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఓన్లీ V3 మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ లైక్డ్ V2 ఫామ్లో ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు రిప్ వ్యాన్ వింకిల్ సింగులర్ కాబట్టి వాజ్ అని పెట్టాలి. వాజ్, V3 ఏమవుతుంది? లైక్డ్. ఓకే, కాబట్టి లైక్డ్, వాజ్ లైక్డ్ బై ఎవ్రీ వన్. బై అనేది కంపల్సరీ, బై అని యూజ్ చేస్తేనే అది ప్యాసివ్ వాయిస్. ఓకే, బై ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ లైక్స్ రిప్ వ్యాన్ వింకిల్ అని ఇచ్చారనుకోండి, లైక్డ్ కాకుండా అక్కడ లైక్ ఉంటే ఏమవుతుంది? రిప్ వ్యాన్ వింకిల్ ఈజ్ లైక్డ్ బై అని వస్తుంది. ఓకే,
వాజ్ లైక్డ్ కాకుండా ఈజ్ లైక్డ్ బై ఎవ్రీవన్ అని వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ V2 ఉంది కాబట్టి మనకి వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. అదే V1 ఉంటే ఈజ్ ఆర్ ఈజ్ కానీ లేదా ఆర్ కానీ వచ్చేసి V3 వస్తుంది. ఓకే, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కూడా V3 ఫామ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, కంపేర్ టూ సెంటెన్సెస్, దే కన్వే ద సేమ్ మెసేజ్. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్ ఈజ్ సబ్జెక్ట్ ఆర్ ఏజెంట్. దాన్ని ఏమంటారు? సబ్జెక్ట్ లేదా ఏజెంట్ అని కూడా అంటారు. ఓకే, ఏంటి దీంట్లో సబ్జెక్ట్ ఏంటి మనకి? ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్, అది సబ్జెక్ట్. లైక్డ్ ఈజ్ ద వర్బ్, రిప్ వ్యాన్ వింకిల్ ఈజ్ ద ఆబ్జెక్ట్. హియర్ ద వర్బ్ లైక్డ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకే, లైక్డ్ ఉంది అని అంటే అదేంటి? యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓకే, నెక్స్ట్, ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ దేర్ పొజిషన్స్ అండ్ బై ఈజ్ యాడెడ్ టు ద ఏజెంట్. The verb liked is changed into was liked, be plus past participle of the verb. ఇప్పుడైనా ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ని మాత్రమే యూస్ చేస్తారు, వర్బ్ ఫామ్ని. అదేంటి? V3 ఫామ్. హియర్ ద వర్బ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, అర్థమైందా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా చేంజ్ అవుతుంది. అవి రెండు దేంతో కనెక్ట్ అవుతాయి? బై అనేసి కనెక్ట్ చేయడం జరుగుతుంది. బై అనే వర్డ్ మాత్రము ఉండాలి. అండ్ నెక్స్ట్, వర్బ్ లైక్డ్ అని ఉంది కాబట్టి అది V2 ఫామ్ కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేసరికి వాజ్ లైక్డ్ అనేసి చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, నోట్ 1. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ డస్ నాట్ చేంజ్ వెన్ వి ట్రాన్స్ఫార్మ్ ఏ సెంటెన్స్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఆర్ వైస్ వర్సా. అబ్జర్వ్ ద ఎబోవ్ ఎగ్జాంపుల్స్ అండ్ ద వన్స్ గివెన్ బిలో. ఓకే, ఇక్కడ వర్బ్ అనేది చేంజ్ అవ్వదు అనేసి ఇచ్చారు. ఓకే, ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ డస్ నాట్ చేంజ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. జాన్ పెయింట్స్ పోర్ట్రైట్స్. ఓకే, పోర్ట్రైట్స్ ఆర్ పెయింటెడ్ బై జాన్. ఓకే, ఇక్కడ పెయింట్స్ ఏమని ఇచ్చారు? పెయింట్స్ అని ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ టెన్స్ అది కాబట్టి ఆర్ పెయింటెడ్. ఇదే ఫామ్ V3 ఫామ్. ఓకే, V3 ఫామ్లోనే ఉంటాయి. పోర్ట్రైట్స్ ఆర్ పెయింటెడ్ బై జాన్. నెక్స్ట్, ఉమేష్ ఈజ్ ప్లాంటింగ్ ఏ ట్రీ. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా చేంజ్ కావాలి కాబట్టి ఏ ట్రీ అనేది ఇటు వస్తుంది, ఉమేష్ అనేది ఇటు వస్తుంది. ఓకే, ఏ ట్రీ ఈజ్ ప్లాంటింగ్ అని వచ్చింది కాబట్టి ఈజ్ బీయింగ్ ప్లాంటెడ్ బై ఉమేష్. ఓకే, నెక్స్ట్, నోట్ 2. ఇఫ్ ఏ వర్బ్ హ్యాస్ టూ ఆబ్జెక్ట్స్, ఎనీ వన్ ఆఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ మే బికమ్ ద సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్. టూ ఆబ్జెక్ట్స్ ఉంటే ఏదో ఒకటి మనం ఆ సెంటెన్స్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది మనము సబ్జెక్ట్ లాగా చేంజ్ చేయాలి. ఓకే, ఐ టాట్ రవి ఇంగ్లీష్. ఇక్కడ ఏంటి? ఐ అనేది సబ్జెక్ట్, రవి అనేది ఆబ్జెక్ట్, ఇంగ్లీష్ కూడా ఆబ్జెక్ట్. ఓకే, ఇది టాట్ అనేది వర్బ్. ఇప్పుడు ఏమవుతుంది? రవి అని కూడా మనము సబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ అని కూడా మనం సబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అని యూజ్ చేస్తే ఏమొస్తుంది? ఇంగ్లీష్ టాట్ అనేది V2 కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? వాజ్ టాట్ టు రవి బై మీ. ఓకే, ఇంగ్లీష్ వాజ్ టాట్ టు రవి బై మీ. ఇది ఇంగ్లీష్ని సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తే. అదే రవిని సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తే రవి వాజ్ టాట్ ఇంగ్లీష్ బై మీ. ఓకే, ఏ విధంగానైనా కూడా రాసుకోవచ్చు. అది టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఏం లేదు, ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మనకి యాక్టివ్ వాయిస్లో వర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఈజ్ ఆర్ లేదా ఆర్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్లో రాయాలి. అదే యాక్టివ్ వాయిస్లో మనకి పాస్ట్ టెన్స్లో ఉంటే ఏం రాయాలి? వాజ్ లేదా వర్ ప్లస్ V3 అనేసి ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ఇలా కాకుండా మనకి యాక్టివ్ వాయిస్లోనే ఈజ్ ప్లస్ ING ఫామ్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉంటే మనం ఏం రాయాలి? ఈజ్ అనేసి వచ్చి ఇంగ్. ఓకే, V1 ప్లస్ ఇంగ్ వస్తే మనము ప్యాసివ్ వాయిస్లో యామ్ లేదా ఆర్, ఓకే, లేదా ఈజ్ బీయింగ్ ప్లస్ V3 మాత్రం కంపల్సరీ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కూడా. ప్రజెంట్ కంటిన్యూస్లో యాక్టివ్ వాయిస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పటికి యామ్ లేదా ఆర్ లేదా ఈజ్ బీయింగ్ ప్లస్ V3 అనేది మార్చాలి ఆ విధంగా. ఓకే, లేదా ఇక్కడ
పాస్ట్ కంటిన్యూస్లో యాక్టివ్ వాయిస్ ఉంటే ఏం చేయాలి? ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు వాస్ లేదా వర్, బీయింగ్ ప్లస్ V3. ఓకే, లేదా హ్యాజ్ ప్లస్ హ్యావ్. ఓకే, ఒక్క నిమిషం. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటే మనకి ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఏం చేయాలి? హ్యాస్ లేదా హ్యావ్, బీన్ యాడ్ చేయాలి. బీన్ ప్లస్ V3. ఇదేంటి? ప్యాసివ్ వాయిస్. అర్థమైందా? యాక్టివ్ వాయిస్కి వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు హ్యాజ్ లేదా హ్యావ్, బీన్ ప్లస్ V3 లాగా చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్, హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే ఈ విధంగా రాస్తారు. హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్లో యాక్టివ్ వాయిస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? హ్యాడ్ బీన్ ప్లస్ V3. హ్యాడ్ బీన్ ప్లస్ V3. కంటిన్యూస్ టెన్స్లో ఉంటే బీయింగ్ యాడ్ చేసి V3 పెట్టాలి. పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే బీన్ యాడ్ చేసి V3 పెట్టాలి ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఫ్యూచర్ టెన్స్లో. ఓకే, విల్ హ్యావ్ V3 ఉందనుకోండి, విల్ హ్యావ్ ప్లస్ V3. ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో ఉంటే మనకి, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటే ఏం రాయాలి? విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇది ప్యాసివ్ వాయిస్లోకి వస్తుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా చేంజ్ చేసి మనకి వర్బ్ ఈ విధంగా చేంజ్ చేయాలి. ఓకే, సింపుల్గా ఉంటాయి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చాలా ఈజీ. ఒక 10 to 15 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుండిపోతే మనకు ఒక మార్క్ కంపల్సరీ వస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ బిట్స్ మాత్రం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఈ విధంగా వర్బ్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ అండర్లైన్ ఆల్ ద వర్బ్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉండే వర్బ్స్ని అండర్లైన్ చేయమన్నారు. ఓకే, చూద్దాము. V3 ఉండాలి. నెక్స్ట్ వాస్ లేదా వర్ ఉండాలి, లేదా ఈజ్ లేదా ఆర్ ఉండాలి, లేదా ఈజ్ బీయింగ్ V3 ఉండాలి, లేదా హ్యాడ్ బీన్ V3 ఉండాలి, లేదా విల్ హ్యావ్ బీన్ V3 ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉంటే మనకి అవి ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. చూద్దాము. వి వాచ్డ్ ఎ ఫిలిం అండ్ రిటర్న్డ్ హోమ్ లేట్ ఎస్టర్డే. ఓకే, ఈ సెంటెన్స్లో మనకు ప్యాసివ్ వాయిస్ ఉందా? లేదు. ప్యాసివ్ వర్బ్ ఉందా? లేదు. వి వాచ్ ఏ ఫిలిం అండ్ రిటర్న్ హోమ్ లేట్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వి అన్లాక్ ద డోర్ అండ్ ఎంటర్డ్ అవర్ అపార్ట్మెంట్. వి వర్ షాక్డ్ టు ఫైండ్ ద హోల్ ప్లేస్ ఇన్ డిసరే. వర్ షాక్డ్. ఓకే, వర్ షాక్డ్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉన్న వర్బ్. ఓకే, నెక్స్ట్ clothes were thrown everywhere. Were thrown. The cupboard was opened and my 3 new suits were missing. Was opened. The handle of the iron safe was broken. Was broken. We were surprised at how anyone could have got in when the door was locked. Was surprised. Was locked. My wife found that the back door was left open. Was left. Evidently, we had forgotten to close it when we left the house. Okay, had forgotten. Okay, okay, ఇది had forgotten రాదు, had been వస్తే ఇది కాదు. ఓకే, an inventory of the missing property was prepared and a complaint was lodged with the town police station. My wife and I were taught the lesson ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, ఎన్ని వచ్చాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. ఇక్కడ హ్యాడ్ ఫర్గటెన్ కాదు, హ్యాడ్ బీన్ ఫర్గటెన్ వస్తే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఓకే, ఇవి మనకు ప్యాసివ్ వాయిస్లో ఉండే వర్బ్స్. ఓన్లీ వర్బ్స్ని మాత్రమే అండర్లైన్ చేయమన్నారు కాబట్టి వర్ షాక్డ్, వర్ థ్రోన్, వాజ్ ఓపెన్, వాజ్ బ్రోకెన్, వాజ్ సర్ప్రైజ్డ్, వాజ్ లాక్డ్, వాజ్ లెఫ్ట్ ఓపెన్, నెక్స్ట్ వాజ్ లాడ్జ్డ్, వాజ్ ప్రిపేర్డ్, వర్ టాట్. ఓకే, ఇవి ప్యాసివ్ వాయిస్లో ఉండే వర్బ్స్. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ దేర్ కరెస్పాండింగ్ ప్యాసివ్ ఫార్మ్స్. ఓకే, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమన్నారు. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. చూద్దాము. ఫస్ట్ వన్, రిప్ వాన్ వింకిల్ హెల్ప్ ద షార్ట్ మ్యాన్. ఓకే, దీంట్లో సబ్జెక్ట్ ఏంటి? రిప్ వాన్ వింకిల్. ఆబ్జెక్ట్ షార్ట్ మ్యాన్. కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా మారుతుంది, అంటే ద షార్ట్ మ్యాన్.
ఓకే. ద షార్ట్ మ్యాన్ ఒక్కటి రాస్తాను ఇక్కడ చూడండి. ద షార్ట్ మ్యాన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా చేంజ్ అయింది. నెక్స్ట్ వర్బ్ ఏ విధంగా చేంజ్ చేయాలి? ఇక్కడ V2 ఫామ్లో ఉంది మనకి హెల్ప్డ్ అనేసి. ఓకే, V2 ఫామ్ కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఏమవుతుంది? వాజ్ లేదా వర్ ప్లస్ V3 లాగా చేంజ్ కావాలి. ఓకే, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ లేదా వర్ ప్లస్ V3. ఇక్కడ ఓన్లీ షార్ట్ మ్యాన్ అనేది సింగులర్ కాబట్టి వజ్. ద షార్ట్ మ్యాన్ వజ్. V3 ఫామ్ ఏంటి? హెల్ప్డ్. హెల్ప్డ్ మనకి దేంతో యాడ్ చేయాలి, కంబైన్ చేయాలి? బై. ఓకే, ప్యాసివ్ వాయిస్ అంటేనే బై ఉండాలి కంపల్సరీ. ద షార్ట్ మ్యాన్ వాజ్ హెల్ప్డ్ బై. ఎవరు? సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు? రిప్ వ్యాన్ వింకిల్. ఓకే, ఒకసారి చూడండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లాగా చేంజ్ అవ్వాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లాగా చేంజ్ అవ్వాలి. దీంట్లో పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉండే వర్బ్ ఉంది కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు వాజ్ ప్లస్ V3 లాగా రాయాలి. ఓకే, ద షార్ట్ మ్యాన్ వాజ్ హెల్ప్డ్ బై రిప్. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏంటి? రిప్ వ్యాన్ వింకిల్ హెల్ప్ ద షార్ట్ మ్యాన్. ద షార్ట్ మ్యాన్ వాజ్ హెల్ప్డ్ బై ది రిప్ వ్యాన్ వింకిల్. ఓకే, సెకండ్ వన్ చూడండి. ద షార్ట్ మెన్ వర్ ప్లేయింగ్ 9 pins. ఓకే, 9 pins was being played by the short men. ఓకే, 9 pins అనేది అదేంటి? సింగులర్ కాబట్టి 9 pins. ఇది ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలి? 9 pins was being played. ఓకే, కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఏం చేయాలి? బీయింగ్ ప్లస్ V3 రాయాలి అని చెప్పాను కదా. 9 pins was being played by the short men. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. రిప్ టెల్స్ స్టోరీస్ టు చిల్డ్రన్. ఓకే, స్టోరీస్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది టెల్స్ అనేది కాబట్టి ఏమని రాయాలి? స్టోరీస్ ఆర్ టోల్డ్ టు చిల్డ్రన్ బై రిప్. ఓకే, స్టోరీస్ ఆర్ టోల్డ్. ఓకే, V3 కాబట్టి టోల్డ్ టు చిల్డ్రన్ బై రిప్. నెక్స్ట్ రిప్ హ్యాస్ టాట్ గేమ్స్. ఓకే, గేమ్స్ హ్యాస్ బీన్ గేమ్స్ కాబట్టి హ్యావ్. ఓకే, గేమ్స్ హ్యావ్ బీన్ టాట్ బై రిప్. ఓకే, అర్థమైందా? గేమ్స్ హ్యావ్ బీన్ టాట్ బై రిప్. నెక్స్ట్ వన్. ద చిల్డ్రన్ లైక్డ్ రిప్. ఓకే, ద చిల్డ్రన్ లైక్డ్ రిప్. ఇక్కడ ఏమని రాయాలి? రిప్ వాజ్ లైక్డ్ బై ది చిల్డ్రన్. రిప్ వాజ్ లైక్డ్ బై ది చిల్డ్రన్. నోబడీ రికగ్నైజ్డ్ రిప్. రిప్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీవన్. ఓకే, రిప్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీవన్. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసే విధానము. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనకి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాము, మళ్ళీ ఒకసారి ఇచ్చారు. గివెన్ బిలో ఆర్ ద స్టూడెంట్స్ రెస్పాన్సెస్ టు ద క్వశ్చన్. హౌ ఆఫెన్ డూ యూ వాక్ టు స్కూల్? రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్, స్టార్టింగ్ విత్ ద స్టూడెంట్ హూ వాక్స్ టు స్కూల్ మోస్ట్ ఆఫెన్. ఓకే, స్కూల్కి ఇక్కడ ఇచ్చిన మనకి కొంతమంది 5 members స్టూడెంట్స్ నేమ్స్ ఇచ్చేసి వాళ్ళు చెప్పిన మాటలు ఇచ్చారు. ఇక్కడ ఏంటి అవి? వాళ్ళ రెస్పాన్సెస్, స్టూడెంట్స్ రెస్పాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. హౌ ఆఫెన్ డూ యూ వాక్ టు స్కూల్? ఓకే, ఆ క్వశ్చన్కి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఎంత తరచుగా మీరు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తారు అనేసి క్వశ్చన్ అడిగారు. వీళ్ళ రెస్పాన్సెస్ ఏంటి? నరసింహమూర్తి ఏం చెప్పారు? ఐ డోంట్ యూజువల్లీ వాక్ టు స్కూల్. ఐ ఆఫెన్ గో ఆన్ ఏ సైకిల్. ఓకే, అంటే నేను తరచుగా సైకిల్ పైన వెళ్తాను కానీ నడుచుకుంటూ మాత్రం వెళ్ళాను అని చెప్పాడు. నెక్స్ట్ అప్పారావు. ఐ నెవర్ వాక్ టు స్కూల్. ఐ లివ్ వెరీ ఫార్ అవే. ఓకే, అసలు ఎప్పటికీ నడుచుకుంటూ పోడట, ఎందుకంటే వాళ్ళ ఇల్లు దూరంగా ఉంది కాబట్టి. నెక్స్ట్ సత్యనారాయణ. ఐ ఆల్వేస్ వాక్ టు స్కూల్. ఐ లివ్ రైట్ ఆపోజిట్ టు ద స్కూల్. ఓకే, స్కూల్కి ఆపోజిట్లోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్తాడంట స్కూల్కి. నెక్స్ట్ కృష్ణమూర్తి. ఐ సమ్ టైమ్స్ వాక్ టు స్కూల్. ఎట్ టైమ్స్ ఐ టేక్ ద బస్ టు. ఓకే, అప్పుడప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు, అప్పుడప్పుడు బస్లో వెళ్తాడు. వెంకట్రావు. ఐ యూజువల్లీ వాక్ టు స్కూల్. ఇట్స్ ఎ నైస్ వే టు స్టార్ట్ ద డే. ఓకే, యూజువల్లీ అంటే రెగ్యులర్గా నడుచుకుంటూనే వెళ్తాడు. ఓకే, దీంట్లో మనం ఆర్డర్లో రాయాలి. స్టార్టింగ్ విత్ ద స్టూడెంట్ హూ వాక్స్ టు స్కూల్ మోస్ట్ ఆఫెన్. ఓకే, స్కూల్కి తరచుగా వెళ్ళే వాళ్ళ నుండి స్టార్ట్ చేసి రేర్గా వెళ్ళే వాళ్ళ వరకు మనము ఆర్డర్లో ఇక్కడ 5 members అరేంజ్ చేయాలి. దీంట్లో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? యూజువల్లీ, నెవర్, ఆల్వేస్, సమ్ టైమ్స్,
యూజువల్లీ. ఓకే, ఇంకొకటి రేర్లీ కూడా వస్తుంది, ఆఫెన్. ఓకే, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దీన్ని బట్టి మనము వాళ్ళు ఏ విధంగా స్కూల్కి వెళ్తారు, ఎప్పుడెప్పుడు నడుచుకుంటూ వెళ్తారు అనేసి అర్థం చేసుకోవచ్చు. ఏంటి, యూజువల్లీ, నెవర్, ఆల్వేస్, ఆఫెన్, సమ్ టైమ్స్. ఓకే, ఇవి రేర్లీ. ఇప్పుడు అరేంజ్ చేద్దాము. ఫస్ట్, స్కూల్కి ఎవరు ఎక్కువగా నడుచుకుంటూ వెళ్తారు? సత్యనారాయణ. ఎందుకు అంటే ఇతను ఫస్ట్. ఎందుకు అంటే ఐ ఆల్వేస్ వాక్ టు స్కూల్, ఐ లివ్ రైట్ ఆపోజిట్ టు ద స్కూల్. స్కూల్కి ఆపోజిట్లోనే ఇల్లు ఉంది కాబట్టి ఎప్పుడూ నడుచుకుంటూనే వెళ్తారట. ఓకే, నెక్స్ట్, ఐ యూజువల్ వాక్ టు స్కూల్, ఇట్స్ నైస్ వే టు స్టార్ట్ ద డే. సెకండ్ ఎవరు? వెంకట్రావు వస్తాడు. నెక్స్ట్, ఐ సమ్ టైమ్స్ వాక్ టు స్కూల్, ఎట్ టైమ్స్ ఐ టేక్ ద బస్ టు. కాబట్టి కృష్ణమూర్తి థర్డ్ ప్లేస్లో ఉంటారు. నెక్స్ట్, ఫోర్త్ ప్లేస్లో నరసింహమూర్తి ఉంటారు. ఎందుకు అంటే ఐ డోంట్ యూజువల్లీ వాక్ టు స్కూల్, ఐ ఆఫెన్ గో ఆన్ ఏ సైకిల్. నెక్స్ట్, లాస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు? నెవర్ అని వచ్చింది కదా, ఐ నెవర్ వాక్ టు స్కూల్, ఐ లివ్ వెరీ ఫార్ అవే. ఓకే, ఈ విధంగా మనం అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ కెన్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూజింగ్ ద ఫాలోయింగ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇక్కడ కూడా మనకు బాక్స్లో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, యూజువల్లీ, ఆఫెన్, సమ్ టైమ్స్, రేర్లీ. యు మే టాక్ అబౌట్ హౌ ఆఫెన్ యూ. ఇక్కడ సెంటెన్స్ వర్డ్స్ ఇచ్చారు, ఫ్రేజెస్. దాన్ని బట్టి మనం సెంటెన్స్ రాయాలి. చూద్దాము అవి అడ్వర్బ్స్ యూజ్ చేసి. ప్లే ఇన్ ద పార్క్, ఐ ఆల్వేస్ ప్లే ఇన్ ద పార్క్. ఓకే, ఆల్వేస్ యూజ్ చేసి రాసుకోవచ్చు దీనికి. ఐ ఆల్వేస్ ప్లే ఇన్ ద పార్క్, లేదా ఐ ఆఫెన్ ప్లే ఇన్ ద పార్క్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఐ ఆఫెన్ ప్లే ఇన్ ద పార్క్. ఆల్వేస్ అని అంటే ఇంకా ఎప్పటికి ఎప్పుడూ ఆడుతూనే ఉంటారు అని అర్థం వస్తుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఐ ఆఫెన్ ప్లే ఇన్ ద పార్క్, లేదా ఐ ఫ్రీక్వెంట్లీ ప్లే ఇన్ ద పార్క్. ఫ్రీక్వెంట్లీ మీన్స్ రెగ్యులర్లీ, విత్ ఇన్ టైం పీరియడ్ అన్నట్టు. ఓకే, ఆ విధంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్, గో టు బెడ్ లేట్, ఐ రేర్లీ గో టు బెడ్ లేట్. రేర్లీ యూజ్ చేయొచ్చు దీనికి. ఐ రేర్లీ గో టు బెడ్ లేట్. నెక్స్ట్, ఫజ్ ఓవర్ ఫుడ్. ఫజ్ ఓవర్ ఫుడ్ అంటే కోపగించుకోవడము. ఏమంటారు? ఇప్పుడు మమ్మీ చేసిన వంట మీద మనం ఇష్టం లేకపోవడం, అయిష్టత చూపించడము. ఓకే, దాన్ని ఆ ఫుడ్ పైన మనం అయిష్టతను కలిగి ఉండడం, చూపించడం, దాన్ని ఫజ్ ఓవర్ ఫుడ్ అంటారు. ఓకే, ఏమని రాయొచ్చు? ఐ సమ్ టైమ్స్ ఫజ్ ఓవర్ ఫుడ్, లేదా ఐ రేర్లీ ఫజ్ ఓవర్ ఫుడ్. అసలు దేనికి కోపగించుకోను, ఫుడ్ పైన కోపగించుకోను. ఐ రేర్లీ ఫజ్ ఓవర్ ఫుడ్. ఓకే, నెక్స్ట్, స్టడీ హార్డ్, ఐ ఆల్వేస్ స్టడీ హార్డ్. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఐ ఆఫెన్ ప్లే ఇన్ ద పార్క్. నెక్స్ట్, ఐ సమ్ టైమ్స్ గో టు బెడ్ లేట్, లేదా ఐ రేర్లీ గో టు బెడ్ లేట్. నెక్స్ట్, ఐ రేర్లీ ఫజ్ ఓవర్ ఫుడ్. నెక్స్ట్, ఐ ఆల్వేస్ స్టడీ హార్డ్. ఓకే, నెక్స్ట్, ఎడిటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ఈచ్ సెంటెన్స్, ఐడెంటిఫై అండ్ ఎడిట్. ఓకే, ఇట్ వర్ ఏ హాట్ సమ్మర్ డే. ఓకే, ఇట్ వర్ కాదు, ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ డే. వర్ రాదు, వాజ్. నెక్స్ట్, మెనీ యానిమల్ ఆఫ్ ద ఫారెస్ట్ అసెంబుల్డ్ ఇన్ అండ్ నియర్ ద పాండ్. మెనీ అని వచ్చింది కాబట్టి యానిమల్స్, యానిమల్ కాదు, యానిమల్స్. మెనీ యానిమల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అసెంబుల్డ్ ఇన్ అండ్ నియర్ ద పాండ్. ఆల్ ఆఫ్ దెమ్ వర్ రిలాక్సింగ్ అండ్ టాక్. ఓకే, రిలాక్సింగ్ అండ్తో సపరేట్ చేశారు కాబట్టి టాక్ అని ఉండదు, టాకింగ్ అని ఉంటుంది. రిలాక్సింగ్ అండ్ టాకింగ్. ఓకే, అండ్తో యూజ్ చేస్తే రెండు ఒకే టెన్స్లో ఉండాలి. ఓకే, ఆ రెండు వర్బ్స్, రిలాక్సింగ్ అండ్ టాకింగ్. జస్ట్ దెన్ ఎ క్రో కేమ్ ఫ్లయింగ్ అండ్ sat to a branch. sat to a కాదు, sat on a branch. and rabbit saw it. ఓకే, అండ్ రాబిట్ కాదు, ఏ రాబిట్. వవెల్ కాదు కదా ఆర్ అనేది. వవెల్ సౌండ్స్కి మాత్రమే మనము ఏఈఐఓయు ఉన్నప్పుడు మాత్రమే యాన్ అనేది యూజ్ చేస్తాం. ఏ ర్యాబిట్ సా ఇట్. ఓకే, ఇవి కరెక్షన్స్. నెక్స్ట్, రైటింగ్. నెక్స్ట్, స్టడీ స్కిల్స్ ఇచ్చారు. హూ ఆర్ దీస్ చిల్డ్రన్. ఓకే, చదివేసి మనం దానికి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే. నెక్స్ట్, లిసనింగ్ అండ్ స్పీకింగ్. నెక్స్ట్, ఓరల్ యాక్టివిటీ. నెక్స్ట్, బీ రీడింగ్. పోమ్ ఇచ్చారు, మై షాడో. ఇట్ ఈస్ రిటర్న్ బై రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్. ఏంటి పోయం? మై షాడో, రిటర్న్ బై రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్. నెక్స్ట్, గ్లాసరీ వచ్చేసి ఇండియా రబ్బర్ బాల్. ఇట్ ఈస్ ఎ నౌన్, ఎ బాల్ దట్ కెన్ బౌన్స్ వెరీ హై. ఓకే, ఇదేంటి? నౌన్. ఇండియా రబ్బర్ బాల్,
a ball that can bounce very high. Buttercup, noun, a small bright yellow wild flower. Okay, flower name adi buttercup, a small bright yellow wild flower. Next, errand, it is adjective, complete, complete. Sleepyhead, it is a noun, a child who is tired and feels sleepy. Okay, నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ సి రీడింగ్ గులివర్స్ ట్రావెల్స్. నెక్స్ట్ గ్లాసరీ వచ్చేసి ఇన్హాబిటెంట్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. మాన్స్టర్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఏ బిగ్ క్రూయల్ అండ్ ఫ్రైటనింగ్ పర్సన్. హెడ్జ్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఏ రో ఆఫ్ క్లోజ్లీ ప్లాంటెడ్ లో గ్రోయింగ్ ట్రీస్ ఫార్మింగ్ ఏ బౌండరీ. ఓకే, ఏ రో ఆఫ్ క్లోజ్లీ ప్లాంటెడ్ లో గ్రోయింగ్ ట్రీస్ ఫార్మింగ్ ఏ బౌండరీ. ఇట్లా కంచె వేయడానికి అనేసి కొన్ని చెట్లను పెంచుతారు చూడండి, పాతకాలంలో ఉండేవి చెట్లతో కంచె, అంటే ఇంటి చుట్టూ కాంపౌండ్ లాగా పెట్టుకునేవాళ్ళు, దాన్ని హెడ్జ్ అంటారు. నెక్స్ట్ రీపింగ్ హుక్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఏ కర్వ్డ్ బ్లేడ్ విత్ ఏ షార్ట్ హ్యాండిల్ యూజ్ టు కట్ గ్రాస్ ఆర్ క్రాప్స్. ఓకే, గడ్డిని కానీ ఏదైనా చిన్న చిన్న మొక్కలను కానీ కట్ చేయడానికి యూజ్ చేసే బ్లేడ్ లాంటి స్ట్రక్చర్, అదేంటి ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఏమంటారు, రీపింగ్ హుక్. నెక్స్ట్ స్క్రీమ్, ఇట్ ఈస్ ఎ వర్బ్, టు క్రై లౌడ్లీ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ ఎక్సైట్మెంట్ ఆర్ యాంగర్. ఓకే, స్క్రీమింగ్ అంటే గట్టిగా ఏడవడము, భయం వల్లనో లేదా ఎక్సైట్ అవ్వడం వల్లనో లేదా కోపం వల్లనో. ఓకే, గట్టిగా ఏడవడాన్ని స్క్రీమింగ్ అంటారు, స్క్రీమ్. నెక్స్ట్ అప్రాన్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఏ పీస్ ఆఫ్ క్లాత్ దట్ ఈస్ వోర్న్ టు ప్రొటెక్ట్ అవర్ క్లోత్స్. ఓకే, దాన్ని అప్రాన్ అంటారు. దీంతో మనకి 6th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనకి ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాం, అంటే యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలి, దాంట్లో ఉండే కండిషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి అనేసి నేర్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా నేర్చుకున్నాము. ఓకే, దీంట్లో ఉండే గ్రామర్ మనకు 6th క్లాస్ నుండి గ్రామర్ అనేది కొంచెం ఏంటి, దాని లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఇక్కడ నుండే గ్రామర్ పైన చాలా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క వీడియో ఒక 10 to 20 minutes మీరు కేటాయిస్తే ఈజీగా మీరు ఏదో ఒక గ్రామర్ బిట్ అనేది నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క వీడియో ద్వారా. ఓకే, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్.